కోర్టుకి వెళ్ళిండొచ్చు, వెళ్ళినంత మాత్రాన అది బదిలీ కాకూడదని ఏం లేదు కదా. కోర్టు తీర్మానం ఏం లేదు, కోర్టు తీర్పు రాలేదు. కాబట్టి కుట్ర ఏముంది దీంట్లో? రెండోది అతను రాసిచ్చాడు, గిఫ్ట్ డీడ్ అయినాక తల్లి ఆమె ఆస్తుంది, ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనేది ఆర్గ్యుమెంట్. కానీ ఈ ఆర్గ్యుమెంట్లు ఏవి ఎప్పుడైనా ఆస్తుల గురించి నేనేం ఆర్గ్యూ చేస్తున్నా, మీరేం ఆర్గ్యూ చేస్తున్నారు అనేది కాదు. అథెంటిక్గా కోర్టు చెప్పాలా ఫైనల్గా. సో ఇది కంపెనీ యాక్ట్ కింద కాబట్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. దాని హైదరాబాద్ బ్రాంచ్లో జగన్ కేసేసాడు వీళ్ళ మీద, ఇది చెల్లదు అని. అంటే ఎంత జరిగాయంటే జగన్కి 29.88% వాటా, భారతిరెడ్డికి 16.3% వాటా, క్లాసిక్ రియాలిటీకి 4.8% వాటా, విజయమ్మకి 48.99% వాటా. ఇవన్నీ ఆమెకి వెళ్ళిపోయినాయి షర్మిలకి. ఇది చెల్లదు. నేను ఎంబయూ మాత్రమే రాసిచ్చాను, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అట్లాగే గిఫ్ట్ డీడ్ ఆమెకి ఇచ్చిందా అంటే ఆమెకు అవకాశం, కానీ ఆమె నాకు చెప్పకుండా దాన్ని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కాబట్టి ఈ బదిలీ చెల్లదు, క్యాన్సిల్ చేయండి అని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్ కేసు వేశారు. దాన్ని వాళ్ళు కౌంటర్ వేశారు, వాళ్ళు చెల్లుతుంది అన్నట్టుగా. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్కు అనుకూలంగా తీర్పిచ్చేసింది, వాటాల బదిలీని ఆపేసింది. దాని మీద వీళ్ళు ఏం చేశారంటే, ఈ నేషనల్ లా ట్రిబ్యునల్కి పైన ఇంకొకటి ఉంటుంది, అది నేషనల్ కంపెనీ అప్పెలేట్ ట్రిబ్యునల్ అంటారు, అది చెన్నైలో ఉంటుంది. దాంట్లో వీళ్ళు వెళ్ళారు మళ్ళీ. ఎవరు? ఈ సరస్వతి కంపెనీ వెళ్ళింది. కంపెనీ మీద కదా జగన్ వేశాడు, కంపెనీ ట్రాన్స్ఫర్ చెల్లదని జగన్ వేస్తే ఆ కంపెనీ వెళ్ళింది. అంటే షర్మిల విజయమ్మలే వెళ్ళారు. కంపెనీ అంటే నథింగ్ బట్ డైరెక్టర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోర్టు ఏం చేసింది, కింది కోర్టు ఇచ్చిన దాన్ని స్టే ఇచ్చేసింది. సో మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా వెళ్ళింది. ఇప్పుడు జగన్ దానికి మీద మళ్ళీ అప్పీల్ వెళ్ళాడు. ఈ అప్పీల్ ఏమి వెళ్ళాడు, మీరు ఇచ్చిన స్టే ఎత్తేయండి అని మళ్ళీ జగన్ ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. లేటెస్ట్గా నిన్న జరిగిందనమాట అది. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అంటే మళ్ళీ జగన్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే, షర్మిలకి నేను అభిమానంతో ప్రేమతో ఇస్తానని చెప్పాను, ఇదే కాదు మిగతా ఆస్తుల్లో కూడా, అంటే జగతి పబ్లికేషన్ కావచ్చు, భారతీ సిమెంట్స్ కావచ్చు, అలాగే బంజారా హిల్స్లో ఉండే ప్రాపర్టీ కావచ్చు, 20 ఎకరాల రెసిడెన్షియల్ ప్లాట్ కావచ్చు, కోరమంగళ బెంగళూరులో ఉన్న ఆస్తులు కావచ్చు, వీటన్నిటిలో కూడా వాటా ఇస్తానని నేను అభిమానంతో ప్రేమతో ఇచ్చాను. నిజానికి ఆమెకి ఏం వాటా లేదు, ఇవన్నీ నా పేరుతో ఉన్నాయి. కేసులు కూడా నేనే అనుభవిస్తున్నా, జైలుకి నేను వెళ్ళా. నిజానికి ఆమెకి లీగల్గా అయితే వాటాలు లేవు, లీగల్గా ఉంటే ఆమె మీద కూడా కేసులు ఉండాలి కదా. కాబట్టి అవేం లేవు, ఇది నా ఆస్తి, నేను స్వశక్తితో కష్టపడి సంపాదించుకుంది అని జగన్ ఆర్గ్యుమెంట్. లీగల్గా జగన్ ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ షర్మిల విజయమ్మ చెప్పకనే చెబుతున్నది ఏంటంటే, ఆయన సీఎంగా ఉండడం వల్లే కదా జగన్ ఆస్తులు పెరిగాయి. సీఎంగా ఉన్నప్పుడు నాన్న వల్ల కొడుకు పెరిగితే కూతురికి కూడా వాటా ఉండాలి కదా అనేది వీళ్ళ లాజిక్. అది లీగల్గా చెల్లదు. లీగల్గా మీ ఎవరి పేరుతో ఉంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ ఆస్తి మాత్రం కొట్టుకుంటున్నారు. ఇదేంటంటే పలు కోణాలు ఉన్నాయి, లీగల్, పొలిటికల్, ఫ్యామిలీ, మోరల్, ఇలాగ అనేక కోణాలు మిక్స్ అయిపోయినాయి. ఇది మనమైతే జడ్జి చేయలేం. కానీ ఓవరాల్గా అనాలిసిస్లో ఏంటంటే, జగన్ ఒక రాజకీయ నాయకుడిగా సొంత ఇల్లే చెక్కబెట్టుకోలేకపోతే నువ్వు రాష్ట్రాన్ని ఏం చెక్కబెడతావు అన్న ఒక మైనస్ అయితే జగన్కి ఖచ్చితంగా ఇది ఉంది. ఇది మళ్ళీ ఎలక్షన్లో తెలుగుదేశం వాళ్ళు ఉపయోగించుకుంటారు. సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసినాడు, మిగతా వాళ్ళకి ఏం చేస్తారు న్యాయం అనేది ఇప్పటికీ లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారు. కాబట్టి ఇది ఆ మేరకు జగన్కి నష్టమే. మళ్ళీ ఎలక్షన్లో కూడా షర్మిల గట్టిగా పోరాడుతుంది. అది సెటిల్ చేసుకొని ఉండాలి జగన్, అది చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కారణాలు ఏదైనా ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ కూడా మన కవిత కూడా అదే పరిస్థితి. అంటే వీళ్ళిద్దరిని మేబీ ఈమె మనకు తెలియని ఇంకేమన్నా డిమాండ్స్ చేసిందా, అధికారంలో వాటా అంటే ఏమి, నేను 2.5 years నేను సీఎంగా ఉంటాను అనేదా తెలియదు మనకి. అంటే ఇంత డ్యామేజ్ ఉందని మనకే తెలిసినప్పుడు జగన్కి తెలీదా? ఉన్నా కూడా ఎందుకు అతను సెటిల్ చేసుకోలేదు అంటే, సెటిల్ చేసుకోలేని కండిషన్ అతనికి ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా బేరీజ్ చేసుకుంటారు ఏది ఎక్కువ నష్టం అని. సో ఈమెకి నేను పవర్ షేర్ ఇవ్వడమే ఎక్కువ నష్టం, దాని బదులు ఆమె ఎంత నష్టం చేస్తుందో చేయని అని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు, అక్కడైనా ఇక్కడైనా. లేకపోతే కవిత కూడా బయటకు వచ్చి నేను సీఎం అవుతాను అంటుంది ఇప్పుడు. మరి ఆమె సీఎం అవ్వాలా, కేటీఆర్ సీఎం అవ్వాలనుకున్నప్పుడు
కేటీఆర్ సీఎం అవ్వాలనేది వాళ్ళ నాన్న అనుకుని ఉండొచ్చు. సో అనుకున్నప్పుడు ఆమె ఎంత నష్టం చేస్తే చేయనని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. సేమ్ అక్కడ కూడా అదే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం బయట కూర్చొని జడ్జ్ చేయలేము. జగన్ ఏదేమైనా జగన్కి అయితే నష్టం జరిగింది దీనివల్ల. ఆమె అదేదంటారు కదా, పోరాడితే పోయేదేం లేదన్నట్టుగా ఆమె పోయేదేం లేదు, వస్తే వచ్చినట్టే. ఆల్రెడీ ఆమె ఎన్నికల ఫిడవిట్లో కూడా 200 కోట్లు జగన్ అప్పు ఇచ్చినట్టుగా కూడా చూపించింది. అంటే ఆల్రెడీ 200 కోట్లు జగన్ ఈమెకి ఇచ్చాడు, అది అప్పు కాదు, నేను ఆమెకి ఇచ్చాను అనేదే జగన్ చెప్తున్నాడు. అదే వాస్తవం కూడా. కానీ ఆ 200 కోట్లతో ఆమె సాటిస్ఫై కాదు. ఆస్తులన్నింటిలో నాకు వాటా కావాలంటుంది. ఇది మేజర్ ప్రాబ్లం. ఆస్తులే కాకుండా పొలిటికల్ పవర్, ఆస్తుల కంటే కూడా పొలిటికల్ పవర్ దీంట్లో నాకు ఇవ్వలేదనే ఒక కక్ష. అంటే ముందు నుంచి కూడా ఆమె మొండితనాన్ని గురించి కూడా అనేక కథనాలు ఉన్నాయి. ఆమె రాసిన నాలో నేను పుస్తకంలో కూడా తండ్రి కూతుర్ల మధ్య అల్లారు ముద్దుగా, అంటే 100 ముద్దులు ఎంచి పెట్టించుకొని వెళ్ళేవాడు చిన్నప్పుడు, ఫెర్ములా అంటే అంత ప్రేమ. అట్లాంటిది 1 ఇయర్ పాటు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. ఇద్దరు కూడా అట్లాంటి మొండిగట్టాలు ఆ పెళ్లికి సంబంధించి, రెండో పెళ్లికి సంబంధించి అనేది చెప్పింది. ఇది కూడా ఉండొచ్చు. అంటే పగబట్టి నాకు నువ్వు ఇవ్వలేదు కాబట్టి నిన్ను నేను నాశనం చేస్తాను అన్న ఒక తీవ్రమైన, చాలాసార్లు తీవ్రమైన ప్రేమ, తీవ్రమైన హేట్ ఒకే కాయిన్కి అటు ఇటు ఉంటాయి. అది కాయిన్ ఇలా తిరిగిందంటే ఎంత తీవ్ర స్థాయిలో ప్రేమ ఉంటే అంత తీవ్ర స్థాయిలో హేట్గా మారిపోతుంది. సో అది మారిపోయింది.